బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా ఎర్రాని దానా పడినావే నా కంట ఈ ఎర్ర బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600. నా చీర గురించి ఒక మంచి పాట వేశారు. ఈ చీర ఎక్కడదో తెలుసా? కళాంజలి. బాగుందా? ఇలాంటి చీరలు కావాలంటే మీరేం చేయాలి? కొనుక్కోవాలి. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఓకే, సో స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పరిచయాలతో కార్యక్రమాన్ని ఇట్టే మొదలు పెట్టేద్దాము. హాయ్ సుమా, నేను శ్రావణి, అల్వాల్ నుంచి వచ్చినాను. ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. నా హాబీస్ డాన్స్. ఓకే, ఓ ఇక్కడ శ్రావణి, ఇక్కడ శ్రావణ. చెప్పండి మీ గురించి. నా పేరు శ్రావణి, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, అంతే. ఏదో ఒక పాట పాడండి. పాటనా? మళ్ళీ మీరు నేను తట్టుకోగలను. మీరు పాడండి. మీరు పాడాల్సింది అంతే, మీరు పాడాలి. పాడండి. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకిదేలా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. శ్రావణి, గుడ్ గుడ్. హాయ్ సుమా. హాయ్ శ్రవంతి. కొంచెం మెల్లకన్ను కూడా ఉంది, నువ్వు జాగ్రత్తగా చూడాలి. చూడేదిగో. సరే సార్, చెప్పు. హాయ్ సుమా, నా పేరు శ్రవంతి, నేను అల్వాల్ నుంచి వచ్చాను. డాన్సింగ్ అండ్ కుకింగ్. హల్వాలు ఏమైనా తెచ్చావా? లేదు. హల్వాల నుంచి హల్వాలు ఏం లేవా? లేదు సుమా. ఓకే, చల్లరైపోతుంది కదా. వెల్కమ్ టు ద షో. హాయ్ సుమా, నా పేరు నిఖిత, నేను వారసుగూడ నుంచి వచ్చాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నేను రేవతి, అల్వాల్ నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నువ్వు అంటే చాలా ఇష్టం తనకి. నువ్వు నా ఫ్యాన్ కాదా? నాకన్నా డబుల్. ఈ అమ్మాయిని తొందరగా మన కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించండి. అక్కడ ఫ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. నా పేరు ప్రనూష, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బాలాజీనగర్ నుంచి వచ్చాను. హాబీస్ కుకింగ్. సరే, షిజు బాబు ఇదేంటో తెలుసా? ఒక కుక్క పేరు. నేను అనుకున్నా. ఎలా తెలుసు నీకు? చిజు బబ్బు అంటే కుక్కలకే పెడతారు కదా. అయితే ఈ కుక్క ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిపోయింది. జనాలు దాన్ని చూసి ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. దాని యజమానితో ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేశారు. ఏం స్పెషల్ దాంట్లో? ఏం స్పెషల్ ఆ కుక్కలో అంటే ప్రశ్నకు వేళారా రౌండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీ ఎవరికో ఆ క్వశ్చన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. ఇది ఎవరో తెలుసా? ఇది షిజీ బబ్బుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ఇది. ఓకే, షిజీ బబ్బు గురించి మాకు ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి. ప్రశ్నకు వేళారా రౌండ్ లో చెప్పేసి వెళ్ళు. ఓకే అంట. 1 2 3 గో. ప్రనూషకి 10 పాయింట్స్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఓకే, పొడుపు కదా. ఒక ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ లో వెళ్తుంటాడు, కానీ ట్రాఫిక్ పోలీస్ ఆపడు. ఎందుకు? ఎందుకంటే వాడు ఆ టైంలో ఆటో నడపకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక అమ్మాయి ఫోన్ చేసింది. హలో, ఏంటి డార్లింగ్ అసలు ఫోనే చేయట్లేదేంటమ్మా అంటే అవతల నుంచి వాడన్నాడు, అదేంటి ఇందాకే కదా మనం 45 నిమిషాలు మాట్లాడుకున్నామని. ఓ సారీ, మళ్ళీ నీకే ఫోన్ చేశానా? నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు.
రెడీ 1 2 3 గో. అలా మన శ్రావణికి 12 పాయింట్లు. గుట్టలు కాలినా బట్టలు ఆరేస్తారు ఎందుకు? అంటే ఏంటా దాని అర్థం ఏమిటా? ఏంటో అబ్బా తెలియదు చెప్పి. చపాతీలు. ఓహో, గుట్టలు కాలినా బట్టలు ఆరేస్తారు. చాలా కష్టం. నేను మినిమం 1 year ఆలోచించిన ఈ సమాధానం నాకు వచ్చుండేది కాదు. నువ్వు చెప్పడం మంచిదైంది. గుడ్. 1 2 3 గో. హాయ్ నిఖిత, నీకు 14 పాయింట్లు వచ్చాయి. ఒక ప్లేట్ లో 12 గులాబ్ జామున్స్ ఉన్నాయి, 3 స్పూన్స్ ఉంది. ఏమిటది? ఒక ప్లేట్ లో 12 గులాబ్ జామున్స్ 3 స్పూన్స్. వాచ్ అంటే 3 నీడిల్స్ అనమాట. 3 స్పూన్లు. ఇవి 12 గులాబ్ జామున్లు. మన జీవితం అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. యా, ఒక్క స్పూన్ జరిగితే చాలు, ఒక గులాబ్ జామున్ జరిగిపోద్ది. ఓకే, బాగుంది. 1 2 3 గో. రేవతికి 16 పాయింట్లు. అరచేతిలో 60 నక్షత్రాలు. ఇది ఆల్రెడీ అడిగిందే కదా. అరచేతిలో 60 నక్షత్రాలు అడిగారు. చెప్పండి. ఆన్సర్ సడన్ గా గుర్తు రావట్లేదు కానీ అడిగారు. చెప్పండి. సెవెంత్ నాకు ఉండాలి ఫాస్ట్. సరే చెప్పి. జల్లెడ. కరెక్ట్. అప్పుడు అడిగాను కూడా, జల్లెడలో 60 ఉంటాయని నీకెలా తెలుసని. అది మా ఫ్రెండ్స్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ బాబాయిలకి, మీ పిన్నులకి, మీ అక్కలకి, మీ మామయ్యలకి, మీ అమ్మమ్మలకి, మీ నాన్నమ్మలకి, మీ తాతలకి, మీ ముత్తాతలకి, మీ కాలేజీలో ఉండే మాస్టర్లకి, మీ లెక్చరర్లకి, స్టూడెంట్స్ కి, వాళ్ళకి వీళ్ళకి అందరికి హాయ్. నీకు బాయ్. గో. సో కేఎస్ రావణికి 18 పాయింట్లు. అండ్ ఫైనలీ విన్నర్ శ్రవంతి 20 పాయింట్స్. అరచేతిలో 60 వాకిలు. నేను 60 నక్షత్రాలు ఇప్పుడే అయ్యాయి. ఇంకో జల్లడా. వాకిళ్ళు. అది అడిగింది నక్షత్రాలు, నేను అడిగింది వాకిళ్ళు. ఓకే, అరచేతిలో 60 వాకిళ్ళు. మన తెలుగు సంవత్సరాలు 60 అవే. అదే వాకిలి లాగా ప్రతి సంవత్సరం మనకు తెరుచుకుంటూ ఉంటుంది కొత్తగా. అయితే లేదు, నాకు తెలియదు. చెప్పి. అద్దం. ఎలా 60? 60 మంది రోజుకి ఎంత మంది చూస్తారు అద్దం? అయితే నువ్వు 60 ఎలా చెప్తావు? 60 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. 60 మోస్ట్లీ 60 ఉంటుంది. అరచేతిలో అంటే ఇలా అద్దం పెట్టుకుంటాం అని. సుమా, నేను పొడుపు కదా అడుగుతా. వంకర తింకర సో అంటే నువ్వే. వంకర తింకర సో అంటే ఆ సోని వంకరగా రాస్తాం కదా, అదే. మరి ఏంటి చెప్పాలా? చెప్పు. సొంటి. అది వంకరగా ఉంటది కదా. అవును, నాకు సొంటి పడే కానీ సొంటిని నేను చూడలేదు ఇప్పటి వరకు. అయ్యో, చూస్తాను ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ. ఓకే, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మేళ్ళ మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
ఇప్పుడు పాట. సింగుగిలైనేసా కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కొంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ ఐమ్ నాటీ నాటీ girl 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 I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 ఆ గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం దిక్కని వదిలేసా बॉलीवुड स्टार्स तो डेटिंग के छोड़ दिया ना फॉलोइंग मोतरा मम्मा मिया నీకంత సీను లేదులే తిప్పేసుకోవద్దే పొడంత మంది ఫ్యాన్స్ అని డబ్బేసుకోవద్దే నీ గొప్పల చిట్ట విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే సుందరకండ చంటోడా శత్రువులా చూడకురా I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 ఓకే, ఏది గట్టిగా ఒకసారి చప్పట్లు ఫర్ నిఖిత. ఇంతకీ ఆ నాటీ గర్ల్ ఎవరు? తాప్సీ. కరెక్ట్ ఆన్సర్, తీసేసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. హలో, నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. పెళ్లి కొడుకు వస్తాడన్నా, పెళ్లి కొడుకు తండ్రి వచ్చునే మన. నమస్తే సార్. బాబు రాలేదా? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో అది కూడా నాదే. టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? ఎందుకంటే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ఠాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ఠాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా? పడుతున్నారు. మరి అప్పుడు ఫోటోలో నచ్చింది నేను, ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదరపట్టిందని చార్మినార్ ని చూడటం మనస్తామా? మాట్లాడరే మనం. ఇది అంతే. పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్లి అసలు నీ పేరేందా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ వెళ్ళలేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు, జిలేబీ. ఓల్డ్ ఏజ్ బ్రహ్మి ఏ ఏజ్ ఫోటో చూపించాడు? టీనేజ్. కరెక్ట్ ఆన్సర్. ఇది నాయక్ సినిమాలోని సంభాషణ. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఆరడుగుల అందగాడు నన్ను బాబీ గలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
శ్రావణి, స్రవంతి అండ్ రేవతికి చప్పట్లు. ఇంతకీ ఆ బార్బీ గర్ల్ ఎవరు? రిచా గంగోపాధ్యాయ. కరెక్ట్ ఆన్సర్. ఇది మిర్చి సినిమాలోని పాట. మీకు 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చిజు బాబు అనేటువంటి కుక్క చాలా పాపులర్ అయింది. అందరూ దాన్ని ఆహా ఓహో అని పొగిడేస్తున్నారు. దాని ఓనర్ తో ఇంటర్వ్యూలు కూడా జరిగిపోయాయి. ఇంత పాపులర్ అవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళాయిరా రౌండ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అందులో మేము రివీల్ చేస్తాము. హూ ఇస్ దిస్ షిజు బాబు? మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే. ముంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్ చిలక. హలో షిజు బాబు. అక్కడ ఎవరు షిజు బాబు నీ పక్కనే ఉంది. రమ్మని పిలిచే అంటే కుక్క పిల్లం కదా. రమ్మని పిలిచెనే రామ్ చిలక. అష్టాక్షరి మహామంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? తెలుసు మా ఆప్షన్. భాషాల జవిహీన. ఏ 6, బి 8. 6. మళ్ళీ భాషాల జవిహీన. అష్టాక్షరి అష్ట అంటేనే 8. నీకు పాయింట్లు రాలేదు. అష్టాక్షరి మహామంత్రంలో ఉండే అక్షరాలు ఏవి? అది కూడా ఆప్షనే. ఏ ఓం నమః శివాయ, బి ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహల్లి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా. ఈమె చీరను కట్టుకుందో చీర ఈమెను కట్టుకుందో అర్థం కావట్లేదు. మొత్తానికి చీరను కట్టుకున్న తర్వాత కొంత కిలోల బరువు పెరిగింది పాప. ఒక నెలలో ఎన్ని పక్షములు ఉంటాయి? ఒక నెలలో ఎన్ని పక్షముల? పక్షములు అంటే అదే మరి చెప్తారు. సరే ఆప్షన్. ఏ 2, బి 4. 4. ఉండేది 2. మిగిలిన 2 ఎవరిస్తారు? 2 పక్షములు. 15 రోజులు ఒక పక్షం అంటే. అమావాస్య టు పౌర్ణమి, పౌర్ణమి టు అమావాస్య. ఓకే, రెండో ప్రశ్న. నెలకి 2 పక్షములు కదా, వాటి పేర్లేమిటి? ఆప్షన్. ఏ బహుళపక్షం శుక్లపక్షం, బి శరత్పక్షము రోహిణీ పక్షం. బహుళపక్షం శుక్లపక్షం. జీవితంలో మర్చిపోక ఇంకా ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్కువ ఆవేశపడకు, తల్లోంచి 2 పిన్లు ఊడిపోయే ప్రమాదం ఉంది. చెప్పు. శ్రవంతి 1, నిఖిత 1, శ్రావణి 1. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు పట్టకుండానే నేను టైట్, క్యాట్ బాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. వచ్చింది నీకు. అందరివాడు సినిమాలో పెద్ద చిరంజీవి కొడుకు పాత్ర ఎవరు చేశారు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. దీని తర్వాత ఉంది చూడు.
చీటింగ్ నా దగ్గర తీసుకోవద్దు. ఒక్కటే తీసుకున్నా. ఒక్కటే నేను రెండు తీసుకుంటా. 2 శ్రావణి 2 రేవతి 2. షిజ్జు బబ్బు అనే కుక్క పిల్ల సడన్ గా సెలబ్రిటీ అయ్యింది. ఎందుకు? ఆప్షన్స్ అదెలానే నాకు తెలియదు కదా. ఏ 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి దూకినందుకు. బి సునామీ నుంచి తన యజమానిని కాపాడినందుకు. 15 అంతస్తుల బిల్డింగ్ మీది నుంచి దూకినందుకు. తప్పు సమాధానం. షిజు బాబు అనేటువంటి కుక్క 2011 సంవత్సరంలో జపాన్ లో పెద్ద సెలబ్రిటీ అయిందంట. ఎందుకంటే ఒక రోజు హఠాత్తుగా యజమాని దగ్గర ఒకటే మారం చేస్తుందంట. మామూలుగానే చేస్తుంది కదా అని వదిలేసింది, కానీ బయటకి లాక్కొని వచ్చేస్తుందంట యజమాని. కొంతసేపు వదిలేసినప్పటికీ ఇంకా అసలు వదలట్లేదంట కుక్క. మొత్తానికి బయటికి లాక్కొని వచ్చిందంట. అక్కడతో ఆగలేదు, ఆవిడ్ని ఈడ్చుకొని కొండ మీదకి తీసుకెళ్తుందంట. కొండ మీదకి వెళ్తుంది ఏంటి, సరే వెళ్దాంలే అనుకుని ఈవిడ కూడా కొండ మీదకి ఎక్కిందంట. ఎక్కిన కొంచెం సేపటికి ఆవిడ ఉన్నటువంటి ఊర్లో ఆవిడ ఇల్లు మొత్తం సునామీలో కొట్టుకుపోయాయంట. కానీ ఇది తీసుకొని వెళ్ళడం వల్ల ఈవిడ ప్రాణాలతో బ్రతికింది. సో అందుకనే అంటారు కదా, జంతువులకి ముఖ్యంగా కుక్కలకి చాలా ఎక్కువగా తొందరగా ఎర్త్ క్వేక్స్ కానీ సునామీలు కానీ అలర్ట్స్ వాళ్ళకి ఎక్కువగా తెలిసిపోతూ ఉంటాయంట. అదేమిటో వాళ్ళ బాడీలో ఉండేటువంటి మెకానిజం ని బట్టి మెషిన్ ని కనిపెడితే చాలా మంది మనుషులు బతికేయచ్చు. ఇంకా అది కనిపెట్టలేదు, మనమే కనిపెడదాం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లలో అత్యున్నత పదవి ఏది? ఆప్షన్స్: ఏ గవర్నరు, బి రాష్ట్రపతి. గవర్నర్ రాష్ట్రానికి కదా, రాష్ట్రపతి మొత్తం మన దేశానికి ప్రెసిడెంట్. అయ్యో హతవిధి. అయ్యో పాపం. మన దేశంలో ఎంతమంది మహిళలు రాష్ట్రపతి పదవి నిర్వహించారు? ఆప్షన్స్: ఏ ఒక్కరు, బి ముగ్గురు. ఒకరు. ఆవిడెవరో తెలుసా? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఆవిడ. అబ్బా చా. ప్రతిభా సింగ్ షెకావత్ పటేల్ ఆవిడే. తీసుకో. నిఖితా 3. కందిచేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మెరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. మా నాన్నకి పెళ్లి సినిమాలో శ్రీకాంత్ వాళ్ళ నాన్న ఎవరు? ఆప్షన్స్: ఏ కృష్ణంరాజు, బి మురళీమోహన్. మురళీమోహన్. కృష్ణంరాజు. గోవింద గోవింద బాగు చేయనను గోవింద. పెళ్లి సంబంధం సినిమాలో సుమంత్ కి తాతయ్యగా నటించింది ఎవరు? ఆప్షన్స్: ఏ కోటా శ్రీనివాసరావు, బి అక్కినేని నాగేశ్వరరావు. కోటా శ్రీనివాసరావు. రాంగ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడగా. ఓకే, పాండవులకి ఆ పేరు ఎందుకు వచ్చింది? 5 మెంబర్స్ ఉంటారు కదా. రాంగా? నువ్వు ఆప్షన్స్ తీసుకోకుండానే రాంగ్ ఆన్సర్ చెప్పేశావు. పాండవులకి వారు పాండురాజు పుత్రులు కాబట్టి ఆ పేరు వచ్చింది. మహాభారతంలో విశ్వామిత్రుని పాత్ర ఏ సందర్భంగా కనిపిస్తుంది? ఆప్షన్స్: ఏ అసలు ఆ పాత్ర కనిపించదు. బి దుర్యోధనుడి పెళ్లి సందర్భంలో. దుర్యోధనుడు పెళ్లి సందర్భం కాదు, అసలు విశ్వామిత్రుడు మహాభారతంలో కనిపించడు. ఒక పొడుపు కథ. అడుగు. పొట్టలో వేలు నెత్తి మీద రాయి. పొట్టలో వేలు నెత్తి మీద రాయి. ఈ ఆన్సర్ మనం నెక్స్ట్ రౌండ్ లో తెలుసుకుందాం. ఈలోగా స్కోర్స్ చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు,
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు కరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా తాళి బుట్ట కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిత తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊప్ వస్తుంది రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో వెరీ గుడ్ యా సూపర్ చేశారు సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరుగురు మంచి సింక్ లో మొత్తం కళకళలాడుతూ స్టార్ మహిళ సెట్ అంతా ఆక్యుపై చేసి భలే చేశారు అబ్బా వెరీ గుడ్ థ్యాంక్ యూ స్టార్ మహిళ మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో నా ఆన్సర్ చెప్పు పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఎవరైనా నోట్లో వేలు పెట్టుకుంటారు కానీ పొట్టలో వేలు ఏంటబ్బా అదంతే పొడుపు కదా నేను చాలా ఆలోచించి నా బుర్ర చించుకున్నాను కానీ సమాధానం రాలేదు నువ్వే చెప్పి లేదు చెప్పు ఒకసారి ఆలోచించు. అయితే చెప్పకపో చెప్పాలి అయితే చెప్పు రింగ్ పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఓ
అంటే దాని పొట్టలో మనం వేలు పెడుతున్నాము, దాని నెత్తి మీద రాయి ఉందన్నమాట. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మొదటి చిత్రం. ప్రభాస్. సరిగ్గా చెప్పానన్న ఆనందమో ప్రభాస్ ని చూశానన్న ఆనందమో తెలియడం లేదు, కానీ పిల్ల దూకేస్తుంది. 6. నెక్స్ట్ చిత్రం. నిత్యామినం. తనుష 6. తర్వాత చిత్రం. నాని 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 నాని. చూద్దాం. శర్వానంద్. ఇప్పుడు ఇలా ఉన్నాడు, కానీ ఆ సత్య 2లో అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. శ్రావణి -. నెక్స్ట్ చిత్రం. పవన్ కళ్యాణ్. సరే చూద్దాం. పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే ఈ పిల్ల ఇలా అయిపోతే, నిజంగా చూస్తే ఏమైపోతావమ్మా? వీడు 6 అడుగుల బుల్లెట్. అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఫోటో చూసిన కదా సంతోషం. 6 పాయింట్లు. ఆయన కూడా ఏందమ్మా నీ అభిమానం అంటున్నాడు. వీడు 6 అడుగుల బుల్లెట్. వీడు ధైర్యం విసిరిన రాకెట్. నెక్స్ట్ చిత్రం. కాజల్. ఓకే చూద్దాం. నిఖిత, ఇది ప్రణీత. నీకు -6. నెక్స్ట్ చూద్దాం. గోపీచంద్. సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం. ఇవాళ గేమ్ దీంతోనే. ఫస్ట్ అరటిపండు తినండి, తర్వాత బంతాట ఆడండి, ఆ తర్వాత ఈ స్టిక్ ఇక్కడ పెట్టుకోండి, ఓ బకెట్ పట్టుకోండి, ఇక్కడ ఇది పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి నెట్టండి. కమాన్. స్టిక్కర్ ఉంది చూసారా, కరెక్ట్ గా దాని పైన పట్టుకోండి. కమ్ కమ్ కమ్, అటు ఇటు పోతావేంటి? అది మళ్ళీ ఇంకో బంతి. ఈ మార్కు ఈ మార్కు 2 మర్చిపోవద్దు, సరేనా? సరేనా? ఓకే ఓకే. ఇంతే ఆట. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
పట్టింది. ఇవి రెండు టోటలీ 30 పాయింట్లు. అండ్ ఎం శ్రావణి గెలుచుకుంటుంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. నువ్వు వేసిన బంతుల్లో ఒక్క బంతే లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే ఇంకొక దానికి నువ్వు కర్రని ఇలా అడ్డంగా పెట్టావు. నిలువుగా పట్టుకోమని చెప్పాం. ఇంకోటి నీకు అరటిపండు పడదా? కూడా పడదు నాకు. ఏ ఫ్రూట్ తినవా? నో ఫ్రూట్. నో ఫ్రూట్. ఎప్పటి నుంచి ఇలా? చిన్నప్పటి నుంచి అలానే. అవునా? టమాటా తింటావా? అది ఫ్రూటే. టమాటా ఫ్రూట్ నిజంగా టమాటా ఫ్రూట్. మా టీచర్ అట్లనే చెప్పింది. మీ టీచర్ తప్పు చెప్పింది. అప్పుడు గూగుల్ లేదు కదా, ఇప్పుడు కొట్టి చూడు టమాటో ఫ్రూటా లేకపోతే వెజిటబుల్ తేలిపోతుంది మీ టీచర్ కి. నీకు ఫ్రూట్ కి ఏదో శత్రుత్వం ఉండుంటుంది. ఇంకా నేను ఒక్కసారి ఆలోచించు, నువ్వు రాఘవేంద్రరావు గారి సినిమాలో యాక్ట్ చేసి వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆయనేమో పళ్ళు పళ్ళు తెప్పిస్తూ ఉంటారు, నువ్వేమో ఓకే 1 2 అరటిపండు కూడా లేదుగా. 12 పాయింట్లు తీసుకో. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. 1 2 3 గో. మూడు 4 5 30 పాయింట్లు. అండ్ హండీ సెట్. 1 2 3 గో. ఒక బంతిని నువ్వు అడ్డంగా తీసుకెళ్లావు, అందుకని మేము అడ్డంగా మార్కులు కోసేస్తున్నాం. 2 అండ్ ఆ లాస్ట్ లో వేస్తే టైం తర్వాత వేసావు, అది ఎలాగో లెక్కలోకి రాదు. 6 4 సార్ 24. డిన్నర్ సెట్. 1 2 3 గో.
36 పాయింట్లు. అండ్ అలాగే రోటీ మేకర్. శ్రావణి, నీ టార్గెట్ 7 ఆర్లు. అలాగైతే నువ్వు విన్ను, లేదంటే ఆ ఎడారిలో పువ్వులు పూస్తాయి. ప్రణుషకి ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. లాస్ట్ లో వేసిన ఒక బంతి అడ్డంగా మేము కోసేస్తున్నాం. 4 5 6 36. కూల్ కేక్. ఈ రోజు మన స్టార్ యువతి ప్రణుష. పిల్లని సుత్త బొమ్మిడాయ్ అందం